Oh man, that day was crazy, bro. అమ్మా నీ పేరు కూడా వేడికి Also, you should change the song, man. పెంచు అసలు వినిపించట్లేదు. Now Yeah. increase More volume, man. okay I'll change the Dude, track what an amazing day, dude. ఇంకా Yeah. ఫుల్ వాల్యూమ్ ఉంది బే Dude, పెంచరా వాల్యూమ్. అగ్గి పెట్టుందా? కొడతావా That's it, bro. సిగరెట్ ఆడేస్తాడు. No shit, man. Pala, go. అధినేత కుమారుడు పవన్ రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన రవిని విచారణ చేస్తున్నారు సిఐ. ఈ హత్య వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. లాఠీవరా చెప్పరా, ఎందుకు చంపావు? కర్రతో అడగండి సార్, కష్టమేంటో అడగండి, చెప్పేస్తా. హలో రేయ్, ఎక్కడున్నావు? రా ఇంట్లో. రేయ్, రవి కేసు హ్యాండిల్ చేస్తున్న సిఐ మన కేసు ఫైల్ పట్టుకొని డిఐజీ దగ్గరికి వెళ్తున్నాడు. హెల్లి బే ఏమైతే ఒరే, నీకేమైనా మైండ్ దొబ్బిందా? వాడు మన కేసు ఇన్వెస్టిగేట్ చేసి నిన్ను A1 నన్ను A2 కింద పెట్టి రిపోర్ట్ ఫైల్ చేశాడు బే. నేనే వన్ వేటు ఏంట్రా ఇదంతా ఇద్దరం కలిసిగా చేసింది. రేయ్, పాయింట్ A1 A2 కాదురా. వాడు ఇప్పుడు మన కేసు ఇన్వెస్టిగేట్ చేశాడు అనుకో, మనం లోపల పోతాం. రా ఎవరు నన్ను సెట్ చేసుకున్నావా? నా మాట విని ముందు వాడిని ఆ డిఐజీ దగ్గరికి వెళ్లకుండా ఆపు. వెళ్తున్నా. దొరయ్యా, నిన్న నీ కుక్క చచ్చిపోయిందంట కదా, పేపర్లో పడింది. మన ఊరి పేరు కూడా పేపర్లో వచ్చింది. అయితే ఏం చేయమంటావు? ఫ్లెక్సీలు అంటించి భోజనాలు పెట్టించమంటావా? అది చచ్చిపోతూ మన పేరు లేని ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది. అరే పోయింది కుక్కరా, నీ పెళ్ళాం కాదు. చదివి పెట్టు పొలాలు నారాయణ. గుడ్ మార్నింగ్ బావా. గుడ్ ఎక్కడ్రా, వీడు వచ్చింది కదా మొత్తం బ్యాడే. ఏంటి బా పొద్దున్నే పొలాలు నారాయణ వచ్చాడు? ఇంటింటికి పోయి పుల్లలు పెట్టుడు తప్పితే వీడికి ఏం పని ఉందిరా ఇంకా? ఏ మాటకి ఆ మాట, కుక్క చచ్చిపోయి మన ఊరి పేరు పేపర్లో వచ్చేలా చేసింది. అరే అది ఆఫ్టర్ ఆల్ పేపర్ రా, నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తా. అంటే నువ్వు కూడా యాక్సిడెంట్ లో పోతావు బావా? ఏందిరా పని చేసినావు కదా? లేదు బావా, నీ వాటా ఆకులు అక్కడే ఉంచేశాను. అసలు ఎలా జరిగింది సొరయ్య? ఏ గొర్రెనో దేవులా నీకు పోయి ఉంటుంది. ఇంతకీ ఆ ముండి గొర్రె ఏదైంటుందంటావు? అమ్మని తిరిగా నారాయణ గారు పుల్ల నాకే పెట్టిపోయింది. నా పేరు రామ్ అలియాస్ యేసు. నేను మందలో ఒక దానిలా గుంపులో గోవిందం లెక్కైతే బతుకుదాం అనుకోలే. మా వాళ్ళందరూ నెత్తి కింద పెట్టుకొని మేసేటప్పుడు నేను మాత్రం తల పైకెత్తుకొనే చూసిన. అట్లా తల పైకెత్తుకొని చూసినప్పుడు నాకు కనిపించింది చూడండి, వేరే ప్రపంచం అది. ఇక్కడ కదరా బతకాల్సింది అని నేను అనుకున్నాను. అప్పటి నుంచి నా ధ్యాస అంతా అక్కడికి ఎట్లా పోవాలనేసే ఉంది. అట్లా ఆలోచిస్తున్న నాకు మస్తాన్ దారి చూపించే దేవుడు లెక్క కనిపించింది. మస్తాన్ నెలకు ఒక్కసారి వచ్చి మందల బలంగా బలిసిన గొర్రెను మాత్రం తీసుకుపోయేటోడు. నెక్స్ట్ టైం మస్తాన్ కంట్ల పడాలంటే బాగా బలవాలని అర్థమైంది. అప్పటి వరకు కోరుకొని తినే నేను ఏది పడితే అది తినడం మొదలుపెట్టి నా తిండిని చూసి కొన్ని రకాల మొక్కలు వాటికవే అంతరించుకుపోయినాయి. ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు పక్కన ఒక ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ ఫ్రెండ్ ఎందుకో లక్ష్మణ్ అనిపించింది. ఆ విషయం లక్ష్మణ్కి చెప్పినప్పుడు వాడు కూడా బాగా ఎక్సైట్ అయ్యాడు. నాతో రావాలనుకోండి, సారీ ఫ్రెండ్ కదా, నాతో ఉండాలనుకోండి. ఏ వందరా బాబు, బా నేను కూడా నీది వచ్చేస్తా బావా. 5, 10, 15, 20,
25, 30, 35, 39. ఇంకో గొర్రె ఉండాలనే ఈ అడవైంది. ఈ మొండు గొర్రె ఆడికి పోయి ఉంటది. నీతో పెద్ద సావు వచ్చింది. నిన్ను దేవులాడలేక సచ్చిపోతున్నా కదే. తాడు తీస్తున్నావు రే, ఊరేసి చంపేస్తావు నన్ను. రే ఆపరా రే. అరే సూరయ్య వద్దురా, చెప్పేది విను. మనం మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అరే తొయ్యకరా. అరే ఒక మాట్లాడుకుందాం రా. మళ్ళీ తీసుకుపోతుంది. అరే మాట్లాడుకుందాం. కట్టి పడదిగుతా. అరే మ్యాన్ హ్యాండిల్ చేయక రే. లోపు అయిపోయింది నాకు. ఏడ్నే కట్టేస్తా. కట్టేసినా ఏడ్నే ఉండి సావు. హలో, ఓ మస్తానా, రేపు వస్తున్నావా? సరే సరే. ఛత్, మస్తాన్ గారు పొద్దున్నే వస్తున్నట. ఎట్లా తప్పించుకోవాలి? లక్ష్మణ్, అదేంటి బావా? తాడిప్పురా రే. సారీ బావా. అబ్బా తగిలింది బాబోయ్. అబ్బా మస్తాన్ వచ్చేసిండు. వచ్చాడు వచ్చాడు మస్తాను వచ్చాడు. కమాన్. ఏం సూరయ్య ఇట్లున్నావు? ఏదో గిట్లున్నా మస్తాను. చెప్పు, ఎన్ని గొర్రెలు కావాలి? 10 గొర్రెలు కావాలి. అన్ని మంచిగా ఉన్నాయి. నీకేం కావాలో జ్యూస్ తీసుకపో రా. బాయ్ బావా. అరే లక్ష్మణ్, నన్ను వదిలేసి నువ్వు ముందు వెళ్ళిపోతున్నావారా? ఎవడికేం రాసి పెట్టుందో ఎవడ తెలుసు బావా. బాయ్ బావా. సూరయ్య, ఈ గొర్రొద్దు, ఇంకోటి కావాలి. నీకేం కావాలో జ్యూస్ తీసుకపో. మొదటిసారి మస్తాన్ బండ్లో పోతుంటే దరిద్రానికి దూరం పోతున్నా అని సంతోషంగా అనిపించింది.